మన వంటగదిలోంచి వచ్చే ఓ ఘుమఘుమలాడే వాసన, అదే లవంగం. ఆ వాసన తగలగానే మనసెక్కడికో వెళ్ళిపోతుంది కదా. వేడివేడి బిర్యానీ, మసాలా ఛాయ్, ఇలా ఎన్నో జ్ఞాపకాలు. కాని ఈ చిన్న మొగ్గ కేవలం రుచికి, వాసనకి మాత్రమే కాదు, మన తరతరాల ఆరోగ్య రహస్యాల్ని తనలో దాచుకుంది. సరే, ఈరోజు మనం ఆ రహస్యాల లోతుల్లోకి వెళదాం. అవును కదా, ఈ మాటలో ఎంత నిజముందో. చిన్నప్పుడు పంటినొప్పి వస్తే అమ్మమ్మ లవంగాన్ని నమలమనిచ్చేది. గొంతులో గరగరా ఉంటే అమ్మ వేడి నీళ్లలో వేసిచ్చేది. ఇవన్నీ ఊరికే వచ్చిన చిట్కాలు కాదు, మన పెద్దలు మన ఆరోగ్యంపై చూపిన శ్రద్ధ, మన సంప్రదాయంలో దాగి ఉన్న గొప్ప విజ్ఞానం. సో ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా లవంగం యొక్క చరిత్ర ఏంటి, తరతరాలుగా దాన్ని ఎలా వాడుతున్నారు, తరువాత దానిలో ఉన్న అసలైన శక్తి ఏంటి, దాని వెనకున్న సైన్స్ ఏంటి, మరి మన ఆంధ్ర వంటకాల్లో దాని ప్రయోజనాల్ని పూర్తిగా ఎలా పొందాలి, చివరగా ఇది చాలా ముఖ్యం, దీన్ని వాడేటప్పుడు మనం తీసుకోవలసిన జాగ్రత్తలేంటి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సరే, మరి మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఈ చిన్న పోమొగ్గ వేల సంవత్సరాలుగా మనుషుల చరిత్రని ఎలా మార్చిందో చూస్తే ఆశ్చర్యపోతాం. ఒక్కసారి ఆలోచించండి, 2000 సంవత్సరాలకు పైగా దీని ప్రయాణం సాగింది. క్రీస్తు పూర్వం నుంచే దీన్ని మనవాళ్లు చైనీలు వైద్యంలో వాడారు. మధ్యయుగంలో అయితే దీని విలువ ఏకంగా బంగారం కంటే ఎక్కువట. దేశాల మధ్య పెద్ద పెద్ద వాణిజ్యాలు, చివరికి యుద్ధాలు కూడా దీనికోసం జరిగాయంటే నమ్మండి. ఇక మన ఆయుర్వేదంలో దీనికొక ప్రత్యేక స్థానముంది. ఇప్పుడు ఆధునిక సైన్స్ కూడా దాని గొప్పతనాన్ని గుర్తించి రీసెర్చ్ చేస్తోంది. సరే, మరి మన ఆయుర్వేదం దీని గురించి ఏమంటోంది? లవంగం శరీరానికి ఉష్ణాన్ని, అంటే వేడిని, శక్తినిస్తుందంటారు. ముఖ్యంగా కఫదోషాన్ని తగ్గిస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే శరీరంలో పేరుకుపోయిన బద్ధకాన్ని, జలుబు, దగ్గులాంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే మన జీర్ణ వ్యవస్థను అగ్నితో పోలుస్తారు కదా, ఆ అగ్నిని బాగా మండేలా చేసి తిన్నది చక్కగా జీర్ణమయ్యేలా చూస్తుంది. మన పెద్దవాళ్లు చెప్పిన ఈ విషయాల వెనుక గట్టి సైన్స్ కూడా ఉంది, కేవలం నమ్మకాలే కాదు. మరి లవంగంలో ఉన్న ఆ అద్భుత శక్తులకు కారణమైన ఒక హీరో కాంపౌండ్ ఉంది, దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. లవంగం నూనెలో ఏముంటుంది అని చూస్తే అందులో దాదాపు 90% ఈ యూజినాల్ అనే కాంపౌండే ఉంటుంది. మనకు తెలిసిన లవంగం యొక్క ఘాటైన వాసన, దాని కారం, పంటినొప్పిని తగ్గించే గుణం, క్రిములను చంపే శక్తి, ఇలా దాదాపు అన్నింటికీ మూలం ఈ యూజినాలే. అంటే మనం లవంగం అంటున్నామంటే దానికి వెనుకున్న అసలు హీరో ఈ యూజినాలన్నమాట. సైన్స్ కూడా దీని ప్రయోజనాలను ఒప్పుకుంది. మొదటిది, ఇదొక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, అంటే మన శరీర కణాల్ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. రెండోది, దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి, అంటే శరీరంలో వాపుల్ని, నొప్పుల్ని తగ్గిస్తుంది. ఇక దీని యాంటీ బ్యాక్టీరియల్ శక్తి వల్లే పంటి నొప్పికి ఇది తక్షణ ఉపశమనమిస్తుంది. అంతేకాదు, బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడంలో, జీర్ణక్రియని మెరుగుపరచడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుందని రీసెర్చ్లో తేలింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అమృతం కూడా అతిగా తీసుకుంటే విషమే అంటారు కదా. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోందంటే, ఒక వ్యక్తి తన శరీర బరువులో ప్రతి కిలోగ్రాముకు 2.5 మిల్లీగ్రాముల యూజినాల్ తీసుకోవడం సేఫ్ అని. సింపుల్గా చెప్పాలంటే మనం రోజూ వంటల్లో వాడే 4-5 లవంగాల వల్ల ఏమీ కాదు, అది సురక్షితమే. కానీ లవంగం నూనె లేదా సప్లిమెంట్ల రూపంలో తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇంత సైన్స్ తెలిసింది కదా. ఇప్పుడు దీని మన రుచికరమైన ఆంధ్రా వంటగదిలోకి ఎలా తీసుకురావాలి? ముఖ్యంగా ఈ వేసవిలో ఇది మనకెలా ఉపయోగపడుతుందో చూద్దాం. అయితే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక విషయం ఉంది. చూడండి, మనం మాట్లాడుకునేది మసాలా దినుసైన లవంగం గురించి. కానీ మన ఆంధ్రాలో లవంగం మొగ్గలను ఒక కూరగాయ కూడా ఉంటుంది. ఈ రెండు పూర్తిగా వేరు. మసాలా లవంగం వేడి చేస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. ఆ కూరగాయేమో చలవ చేస్తుంది, తేలిగ్గా అరుగుతుంది. సో ఈ తేడా తెలియకపోతే వంటలో తప్పు జరగొచ్చు, జాగ్రత్త. సాధారణంగా వేసవిలో మనకు జీర్ణశక్తి కొంచెం తగ్గుతుంది గదా. అలాంటి టైంలో మన రసంలో ఈ చిన్న టెక్నిక్ వాడండి. రసానికి పోపు పెడతాం కదా, ఆ పోపులో వేడి నెయ్యిలో ఓ 5-6 లవంగాలు వేయండి. అవి కొంచెం ఉబ్బిన తర్వాత ఆ పోపును రసంలో కలపండి. ఇక్కడే ఉంది అసలు టెక్నిక్. లవంగంలోని యూజినాల్ నూనె లేదా నెయ్యిలో బాగా కరుగుతుంది. ఇలా చేయడం వల్ల దానిలోని మంచి గుణాలన్నీ రసంలోకి చేరి మన జీర్ణశక్తిని పెంచుతాయి. వేసవికాలంలో ఇంకో పెద్ద సమస్య ఏంటి
దద్దోజనం చాలా త్వరగా పులిసిపోతుంది. దానికి కూడా మన లవంగంలోనే సొల్యూషన్ ఉంది. దద్దోజనానికి పోపు పెట్టేటప్పుడు అందులో ఓ 2-3 లవంగాలేసి చూడండి. లవంగంలో సహజంగా ఉండే యాంటీమైక్రోబైల్ గుణాలు పెరుగులో బ్యాక్టీరియా పెరగకుండా కంట్రోల్ చేస్తాయి. దీనివల్ల దద్దోజనం ఎక్కువసేపు తాజాగా ఉంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి భరోసా. ఇన్ని లాభాలున్నాయి కదా అని లవంగాన్ని ఎలా పడితే అలా వాడకూడదు. ఇంత శక్తివంతమైన దాన్ని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. శక్తితో పాటు బాధ్యత కూడా వస్తుంది కదా. మరి ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. కాస్త శ్రద్ధగా వినండి. లవంగాలు కొన్ని రకాల మందులతో కలిస్తే చాలా ప్రమాదకరం. ముఖ్యంగా రక్తం పలచబడటానికి వాడే మందులు, అంటే బ్లడ్ థిన్నర్స్ వాడేవారు, అలాగే డయాబెటీస్ కోసం మందులు వాడేవారు, వీళ్ళు లవంగం నూనె కానీ దాని సప్లిమెంట్లు కానీ వాడే ముందు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే ఇది ఆ మందుల ప్రభావాన్ని మార్చేసి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. ఇంకా ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలంటే, ముఖ్యంగా పిల్లల విషయంలో వాళ్లకు లవంగం నూనెను తాగించడం లాంటి పొరపాటును కూడా చెయ్యొద్దు. అది చాలా విషపూరితం. అలాగే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, లివర్ సమస్యలు ఉన్నవాళ్లు, ఆపరేషన్కి సిద్ధపడేవాళ్లు, వీళ్లందరూ వంటలో రుచి కోసం వాడే 2-3 లవంగాలకు మాత్రమే పరిమితమవ్వాలి. అంతకుమించి వాడకపోవడమే మంచిది. ఒక్క విషయం మనం బలంగా గుర్తుపెట్టుకోవాలి. మన వంటగదిలో ఉండే లవంగం వేరు, దానించి తీసే గాఢమైన నూనె వేరు. రెండిటికీ అగ్గిపుల్లకి, కార్చిచ్చుకి ఉన్నంత తేడా ఉంది. కేవలం 2 టీ స్పూన్ల లవంగం నూనె తాగినా సరే లివర్ డ్యామేజు, మూర్ఛలు, చివరికి కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే సురక్షితంగా ఉండే మసాలా రూపంలోనే లవంగాన్ని వాడండి. నూనె జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం. సో చూశారు కదా, ఓ చిన్న లవంగం వెనక ఎంత కథ ఉందో, ఎంత చరిత్ర, ఎంత సైన్స్, ఎంత శక్తి దాగి ఉందో. దాని లాభాలు తెలుసుకున్నాం, దాన్ని మన వంటల్లో తెలివిగా ఎలా వాడాలో నేర్చుకున్నాం, దానివల్ల వచ్చే ప్రమాదాల గురించి కూడా జాగ్రత్తపడ్డాం. ఇప్పుడు మనం ఆలోచించాల్సిందేంటంటే, ఇంత అపారమైన శక్తిని మన ఆరోగ్యానికి, మన కుటుంబం మంచికి ఏ హాని కలగకుండా తెలివిగా, వివేకంతో ఎలా వాడుకోవాలి, దీని గురించి ఆలోచిద్దాం.